శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. శ్రీమహాగణాధిపతయ నమ. హరి ఓం. జ్ఞానచైతన్యం ప్రేక్షక మహాశయ నమస్కారం. మనం తెలుసుకున్న అంశం ఏమిటి అంటే ఈరోజు దసరా నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ రోజు ఏ విధంగా అమ్మవారి అలంకారం ఉంటుంది, అలంకారాలు ఏ విధంగా వస్తాయి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఈ అంశాన్ని మనం తెలుసుకున్నామండి. ముందుగా దసరా అనగా ఏమిటి అనే విషయాన్ని వెళ్దాం. నవరాత్రులు రెండు రకాలుగా నవరాత్రులు వస్తాయి. ఒకటి గణపతి నవరాత్రులు, అవి అయిన వెంటనే వచ్చే రెండో నవరాత్రులు విశేషము అమ్మవారివి. 9 రోజుల పాటు అయిపోయాక 10వ రోజు చేసుకునే సంబరం. దశ అంటే 10. ఆ రాత్రులు 10 రాత్రుల్లో మనకి విశేషంగా జరిగే అంశం కాబట్టి దసరా 10 రోజుల నాడు అందరూ కోలాహలంగా ఉండాలంటారు. మన నవరాత్రులు అయిపోయాక చూడండి, విఘ్నేశ్వరుని నిమగ్నం చేశాక అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉంటారు. అందులోనే ఎందుకు అయ్యాము అంత ఉత్సాహంగా? విఘ్నేశ్వరుడు మన కష్టాన్ని నెరవేరుస్తాడు. ప్రతిరోజు మనం చేసిన పూజలన్నీ కూడా అందుకుని కైలాసంలో సాక్షాత్తు మనకున్నటువంటి మనం చెప్పుకుంటాం విఘ్నేశ్వరుడికి కష్టాలు ఉన్నాయని చెప్పి, ఇవన్నీ తీసేయడానికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తూ ఉంటారు నిమజ్జనం అయిన తర్వాత. అదొక అందమైన కోలాహలం. అదేవిధంగా మరి దసరా అనగా ఏంటంటే రోజుకు అవతార స్వరూపంలో అమ్మవారు ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించే సందర్భంలో 9వ రోజు నాడు మనకి మహిషాసుర మర్దినిగా అమ్మవారి స్వరూపం అవుతుంది. ఆ మహిషాసుని సంహరించిన అనంతరం కూడా లోకం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉందండి. మనకి ధర్మం అనే దాని ఎప్పుడు కూడా అధర్మం పైన ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానివల్ల ఋషులు, మానవులు, జంతువులు, పక్షులు, మృగాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా హింస పెడుతూనే ఉంటారు రాక్షసులు అనేవారు. మరి రాక్షస సంహారం చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందండి. కాబట్టి అటువంటి ఆనంద రూపంలోనే మనకి నవరాత్రులు వచ్చాయి. అందువల్ల మానవాళి శ్రేష్టం కోసం అమ్మవారు ఏ రోజుల్లో ఏ రూపాలు ఎత్తింది అనే అంశానికి వచ్చేకల్లా మొట్టమొదటిగా మనకి బాలా త్రిపుర సుందరి. ఆ బాల అనగానే చిన్నపిల్ల అనమాట. ఆ చిన్నపిల్ల రూపంలో అమ్మవారు అవతారం ఎత్తింది. తదుపరి అవతార అమ్మవారు ఏమిటి అంటే గాయత్రీదేవి. మనకి గాయత్రి అనే గుర్తు రాసుంటే ఉపనయన సంస్కారం చేస్తూ ఉంటారు, యజ్ఞప్రీత ధారణ. అది రెండవ అవతారంగా అమ్మవారు ఎత్తింది. అన్నపూర్ణాదేవి స్వరూపము. అన్నపూర్ణగా సాక్షాత్ కాశీ విశాలాక్షి అన్నపూర్ణదేవి గుర్తొస్తుంది. అదేవిధంగా ఆ అన్నపూర్ణాదేవి అవతారం అనంతరం కూడా కార్తికేయదేవి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. తదుపరి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా, లలితా త్రిపుర సుందరి దేవిగా, ఉగ్రస్వరూపంలో వీళ్ళందరినీ సంహారం చేయడానికి మహాచండీదేవిగా, జ్ఞానమైనటువంటి జ్ఞానం కలిగించే దేవి సరస్వతి. ఆ సరస్వతీదేవి స్వరూపంలో తరువాత దుర్గమును సంహరించడానికి దుర్గాదేవిగా, మహిషాను వధించి మహిషాసును వర్ధనగా అవతారం ఎత్తింది. ఆఖరిలో శాంత స్వరూపిణి రాజరాజేశ్వరి స్వరూపిణిగా అమ్మవారు అవతారం ఎత్తింది. ఈ 10 అవతారాలు అమ్మవారివి. ఈ అవతారాల్లో ఈ విధంగా మనము ఏ రోజు ఏ వర్ణం వస్త్రం కట్టాలి అమ్మవారికి అనుకునే వాళ్ళు పోనీ ఆ వస్త్రం కట్టలేని పరిస్థితుల్లోని ఏ పుష్పాలతో పూజ చేయాలి. మొట్టమొదటిగా ఈ 7 రోజులు కూడా మనము వారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. తర్వాత అవతారం తగ్గట్టుగా మన అమ్మవారికి అలంకారం చేయించండి. పుష్పాలు కూడా ఇలా పెట్టచ్చు. వారానికి తగ్గట్టుగా ఏమిటంటే మనకి సోమవారం మన నవగ్రహ పీఠిక అంటూ ఉంటుంది వేద మంత్రాల్లో. ఏ వారానికి ఏ గ్రహానికి ఏ వర్ణంతో ఉంటుందో చెప్పబడింది.
అందులో మొట్టమొదటిగా వచ్చిన సోమవారం కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి అమ్మవారు మనం కట్టే రంగు తెల్లటి వస్త్రం కట్టొచ్చు. లేదా ఎరుపు వస్త్రం కూడా కట్టొచ్చు. తెలుపు ఏంటంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి. తర్వాత అమ్మవారి స్వరూపం ఏమిటయ్యా అని గాయత్రీదేవి. ఎర్రటి వస్త్రం మంగళవారం సంబంధించి. బుధవారం కాబట్టి ఆకుపచ్చ వస్త్రం కట్టడం శ్రేష్టం. గురువారం వచ్చేటప్పటికల్లా కాషాయ రంగు వస్త్రం కట్టడం శ్రేష్టం. మరలా శుక్రవారం వచ్చేటప్పటికల్లా అమ్మవారికి తెల్లటి వస్త్రం కట్టడం ఇంకా ఉత్తమం. తర్వాత శనివారం వచ్చేటప్పటికల్లా నీలటి వర్ణం కట్టడం ఉత్తమం. ఇక్కడి నుంచి మళ్ళీ అవతారాలు మారుతుంటాయి అంటున్నాను. ఆదివారం కాబట్టి మనకి శ్రేష్టం ఎరుపు రంగు వస్త్రం కట్టడం చండీదేవి కాబట్టి. మరలా సోమవారం వస్తుంది. అవతార స్వరూపిణి మూలా నక్షత్ర రూపంలో ఉంది కాబట్టి అమ్మవారు సరస్వతీదేవికి తెల్లటి వస్త్రం లేదా తెల్లటి పువ్వులు పెట్టడం ఉత్తమం. ఇంకా దుర్గాదేవి స్వరూపిణి. ఈవిడ కూడా ఎర్రటి వస్త్రం. మహిషాసుర మర్దిని. ఆమెను సంహరించింది కాబట్టి అమ్మవారు ఆ మహిషాసుర మర్దిని కూడా చండీ స్వరూపిణి ఆవిడ. ఇప్పుడు గులాబీ రంగు కానీ బంగారపు వర్ణం కానీ లేదంటే చక్కటి కాషాయ రంగు కానీ కట్టడం శ్రేష్టం. ఆఖరిలో రాజరాజేశ్వరి స్వరూపిణి. ఈవిడ కూడా ఆకుపచ్చ వస్త్రం మరకత రూపిణి కాబట్టి ఆ రూపంలో చూసుకోవడం అంటే ఆకుపచ్చ రూపం కానీ లేదా బంగారపు వర్ణం కానీ వస్త్రం కట్టి అలాగే అమ్మవారికి ఆ వస్త్రం లేని పక్షంలో పుష్పాన్ని పెట్టడం శ్రేష్టం. మరి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలయ్యా? మొట్టమొదటిగా అమ్మవారు బాల అంటే చిన్నపిల్ల కాబట్టి పరవాన్నం అన్నపు పరవాన్నం పెట్టడం విశేషం. రెండవ స్వరూపం గాయత్రీదేవి స్వరూపం కాబట్టి కట్టె పొంగల్ పెట్టడం విశేషం అన్నమాట. సాక్షాత్ అన్నపూర్ణాదేవి. అన్నం అన్నది అందరూ కూడా ఆవిడ వల్ల ఏంటంటే చాలా విశేషమైనది. అన్నపూర్ణాదేవిని తలుచుకుని మనం ఒకరికి భోజనం పెట్టినా మనం భోజనం చేసినా జీర్ణ సంబంధిత వ్యాధులు పోతాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వ సౌఖ్యాలతో ఉంటారు. అంత గొప్ప స్వరూపిణి అన్నపూర్ణాదేవి. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అందులో ఆ అన్నపూర్ణాదేవికి ఇష్టమైన పదార్థం ఏమిటయ్యా అనగా దద్దోజనం ఉండడం విశేషం అంటున్నాను. తర్వాత స్వరూపిణైన కాత్యాయని దేవికి కొబ్బరి అన్నం. ఆ కొబ్బరి అన్నం ఇంకా విశేషం. 5వ రోజు స్వరూపిణి మహాలక్ష్మీదేవి. ఏడు కూడా పరమాన్నం అనేది చాలా విశేషం. లలిత త్రిపుర సుందరి అమ్మవారు చక్కెర పొంగలి ఉండడం విశేషం. ఇంకా మహాచండీదేవి. ఈ మహాచండి అనగానే చాలా విశేషం. ఈరోజు పులిహోర అన్నది శ్రేష్టకారకత్వం. 8వ రోజు అమ్మవారికి సరస్వతీదేవికి పెరుగు అన్నం అనేది ఇంకా విశేషం అన్నమాట. ఇంకా 9వ రోజు ఏమిటి అనగానే పులిహోర కదంబం ఈ రెండు కలిపి పెట్టడం విశేషం అమ్మవారికి. 10వ రోజు మహిషాసుర సంహారిణి. ఈ 8వ రోజు నాడు విశేషమైన అంశం ఏదంటే దుర్గాష్టమి. ఈ అష్టమి నాడు ఈ ప్రసాదంతో పాటు కొద్దిగా అల్లమని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో నిమ్మకాయ పిండి నైవేద్యం పెట్టడం విశేషం. శత్రు సంహారిణి బాగా ఇష్టం వాడికి కాబట్టి కొందరు పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా తపస్సులు సిద్ధులు దగ్గర నుంచి తెలిసిన విషయం నాకు. ఆ విషయాన్ని మీ అందరూ చెప్తున్నాను. అమ్మవారి ఆరాధన చేసిన చాలామంది సిద్ధి పొంది అమ్మవారికి ఎక్కువగా నైవేద్యం పెట్టిన ద్రవ్యం ఇది. అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగి వాటిలో నిమ్మకాయ లైట్గా పిండి అది నైవేద్యం పెట్టి అది వెంటనే తర్వాత కొద్దిగా తినేవారు. అది తినేటప్పుడు కొద్దిగా విధానం వేరేగా ఉంటుంది కానీ ఎక్కువ కాదండి. ఒక చిన్న ముక్క నోట్లో వేసుకోవడం అంతే. అలా వేసుకోవడం వల్ల మనకి లోపల ఉన్నటువంటి వ్యాధులన్నీ నివారణ అవుతాయి. రెండవది అమ్మవారి ప్రసాదం. మొట్టమొదటిగా అమ్మవారి ప్రసాదం కాబట్టి సేవించాము. ఈ విధంగా ఈ ప్రసాదం చాలా శ్రేష్టమైనది. శత్రు సంహారం
మనలో ఉన్న శత్రుత్వం ఉంటే పోతుంది ముందు. అది మంచో చెడో మనకు తెలియదు కదా! ఆ శత్రు సంహారం చేస్తుంది. అంత గొప్ప విశేషమైన ప్రసాదం మనం చెప్పినటువంటి ఈ అల్లం, నిమ్మకాయ. తర్వాత 9వ రోజు అమ్మవారికి ఇష్టమైన పదార్థము పాయసం. అన్నపు పరమాన్నం అన్నిటికన్నా శ్రేష్టం. వాటితో కూడా పాయసం పట్టి విశేషం. ఆఖరి స్వరూపిణి రాజరాజేశ్వరి స్వరూపిణి. ఇది 10వ అవతారం. అందరూ వేడుకలు చేసుకునే అవతారం కాబట్టి అమ్మవారికి మన ఓపిక బట్టి ప్రసాదం చేసుకోవచ్చు. అన్నంలో కొద్దిగా పెసరపప్పు వేసి మహానైవేద్యం బట్టి విశేషం 10వ రోజు నాడు. ఇలాగ 10 అవతారాలు అమ్మవారి మనకు ప్రారంభమవుతుంది. మరి ఈ 2025లోనే అమ్మవారు ఎప్పుడయ్యే ప్రారంభం జరగడం అంటే 22 సెప్టెంబర్ 2025 సోమవారం నుంచి దసరా ప్రారంభం. మొట్టమొదటి రోజు పాడ్యమి, ఆఖరి రోజు గురువారం నాడు 2వ తారీఖు నాడు 10వ నెల అక్టోబర్ 2025తో అమ్మవారు రాజరాజేశ్వరి మనకి దర్శనమిస్తుంది. ఈ విధంగా నైవేద్యాలు పెట్టుకోవచ్చండి. రెండో పర్యంతం ఈ నైవేద్యాల లిస్ట్ నేను మీకు మన ఛానల్లో కింద పెడతాను, అది చూసుకోండి. ఏ విధంగా పూజ చేయాలి అమ్మవారికి అనే విషయానికి వద్దాం. మన శక్తి కొలది చేసుకోవచ్చు. మొదట ఎవరికైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే ఇంట్లోని తర్వాత రోజు నుంచి 5-6 రోజులు వదిలేయండి. ఇంకా మూలా నక్షత్రం నుంచి ప్రారంభం చేసుకోవచ్చు, అష్టమి నుంచి కూడా ప్రారంభం చేసుకోవచ్చు, తప్పులేదు. ఆ 3 రోజులైనా సరే చేసుకోవడం ఉత్తమం అమ్మవారికి. కాబట్టి మనకి చండీలో ఒక శ్లోకం ఉంది, చెప్పాను మీకు ఇందాక యూట్యూబ్ ఛానల్లో. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ ఏకచేతస. అష్టమి, నవమి, చతుర్దశి బాగా విశేషమైన రోజులు అమ్మవారికి. శుక్లపక్షమైన కృష్ణపక్షమైన విశేషం. చండీ హోమాలు చేసేవారు ఎక్కువగా ఆ తిథులను మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటారనమాట. అంత గొప్ప విశేషం అమ్మవారి తిథి. కష్ట నివారణ చేస్తుంది అష్టమి నాడు చేయడంతో. కాబట్టి ఆ రోజు నుంచే మనం ప్రారంభం చేసుకునే విశేషం అమ్మవారికి. మరి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే అంశానికి వచ్చేటకల్లా మొట్టమొదటిగా ఈ నియమాలు కొందరు మాత్రం పాటించాలి. రోగులు అన్న వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. బాలింతలకు ఎలాగా పనికిరాదు. చిన్నపిల్లలకి ఏ నియమాలు ఉండవు. వ్యాధిగ్రస్తులు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాల్సిన విషయం. సమయాలను బట్టి ఆచరణ చేస్తూ ఉండాలి. అందరికీ ధూపం పడదు. ధూపం పడిన వాళ్ళు తక్కువగా వెలిగించుకోవడం ఉత్తమం. అమ్మవారికి ఇష్టమే, కానీ ఏమిటి, భక్తులు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా చూసుకుంటూ అమ్మవారి దగ్గర ఎంత వెలిగించాలో అంత మాత్రం వెలిగించాలి ధూపాన్ని. మిగతా సమయంలో బయటకు వచ్చేయాలి మీకు పడినప్పుడు. ఈ శ్రేష్టత మటుకు మీరు గ్రహించండి. అమ్మకి భక్తి ఇష్టం. మూఢనమ్మకాలు అన్నది ఎవరు సాధారణంగా తీసుకోరు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో మీరు 10 నిమిషాలు కూర్చున్నా, అరగంట కూర్చున్నా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ఉత్తమం. మన పూజా విధానం కలిగేకల్లా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకోవాలి. ముందు రోజు కాలకృత్యాలు నెరవేర్చుకొని, అంటే అల్పాహారం తీసుకోవాలి. ఆదివారం ఎప్పుడు మనం ఏ పూజ చేసినా ముందు రోజు సాయంత్రం అల్పాహారం శ్రేష్టం అన్నమాట. తెల్లవారుజామున తలస్నానం చేసి శుభ్రంగా ఆరబెట్టుకుని తలని చక్కగా ఇంటికి తూర్పుగా కానీ ఉత్తరం కానీ గోమయంతో శుభ్రం చేసుకుని అక్కడ ఒక పీట ఏర్పరచుకోవాలి. పీట కింద పంచరంగులతో ఒక బియ్యం పిండితో పద్మాన్ని అలంకరించి, పీట మీద కూడా ఒక పద్మాన్ని అలంకరించి పసుపు రాసి పీట చక్కగా కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో పద్మాన్ని అలంకరించి దానికి ఒక వస్త్రం వేసుకోవడం శ్రేష్టం. ఆ వస్త్రం వేసుకున్న తర్వాత ధాన్యము కానీ లేదా బియ్యం కానీ కొద్దిగా వేసుకోవాలి. పటము పెట్టుకునే వాళ్ళు పటం పెట్టుకోవచ్చు, అమ్మవారిది ఇబ్బంది లేదు. పటం పెట్టుకున్నాక ఆ పటాన్ని కదపకూడదు. ఆ 10 రోజుల్లోనే పొరపాటున పటం కదిలిందని అంటే అక్కడ మనం స్థాపితం చేసిన పీట మీద మూలాధారం కాబట్టి పీటను జాగ్రత్తగా చూసుకోవాలి.
రెండో పర్యంతం కలశ స్థాపన చేస్తాం. కలశ అన్నది ఏమిటి అంటే, వారి ఓపిక బట్టి రాగిది గానీ, వెండిది గానీ, బంగారం గానీ పెట్టుకోవచ్చు. లేదా తుదక మట్టిదైనా పెట్టుకోవచ్చు. ఆ బియ్యంలో గానీ, లేదా ధాన్యములో గానీ, ఈ రెండిట్లో పెట్టడం ఉత్తమం. దానిలో కలశ స్థాపన పెట్టి, ఆ కలశలో 70% అంటే మనిషి శరీరంలో ఏ విధంగా 70% నీళ్లుంటాయో, కలశలో కూడా ఆ మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న అనంతరం దాంట్లో కొద్దిగా పచ్చ కర్పూరము, కొద్దిగా పసుపు వెయ్యాలి. తదుపరి ఆ జలములోని మామిడాకులు పెట్టడం ఉత్తమం. కుదరని పక్షంలో పైన పెట్టుకోవచ్చు. ఒక కొబ్బరి బోండము గానీ, కొబ్బరికాయ కానీ అలంకారం చేసి దానిపైన రవికల బట్టను జాకెట్ బట్టను అలంకారం పెట్టుకోవాలి. ఆ వస్త్రానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పైన పుష్పంతో అలంకారం చేయొచ్చు. ఈ రోజుకు ఆ రోజు మనం చేసే పుష్పాలని తీసి పక్కన ఈరోజు పూజ అయిపోయింది. మరుసటి ఉదయం లేవడం మళ్ళీ సాయంత్రం పూజ చేస్తారు. సాయంత్రం పూజ అయిపోయాక దీపారాధన అయిపోయాక మళ్ళీ ఆ పుష్పాలు మరుసటి రోజు తీసి పక్కన పడేయాలి. బాగున్నాయి కానీ ఉంచకూడదంటండి. అందులో ఏ రోజు పుష్పాలు ఆ రోజు పూజ అయిపోయాక మరుసటి రోజు మనం వదిలివేయాలి. అలా కలశ స్థాపన అయిన తర్వాత అమ్మవారికి ఇది ఏర్పాటు చేసుకునేలా మీరు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. వినాయక పూజ అయిన తర్వాత అమ్మవారిని ఓపిక ఉన్న వాళ్ళు కలశలో పెట్టుకోవాలి. ఓపిక లేని వాళ్ళు పట రూపంలో, చిత్రపట రూపంలో కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఆ పటానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు. ఈ పటానికి కుంకుమ పూజ చేసుకునే సందర్భం విశేషం. ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు ముందుగా ప్రతిరోజు కూడా అమ్మవారికి మనం ముందుగా దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పేసి 3 సార్లు తాగి 4 సార్లు చేయి కడుక్కుంటాం. మొట్టమొదటిగా చెయ్యి ఎందుకు కడుక్కోవాలి అంటే, మనం చేసే పూజా కార్యక్రమంలో మన చెయ్యి అటు ఇటు తగులుతూ ఉంటుంది కాబట్టి మన అంగాలని కాబట్టి శుభ్రం చేసుకుంటున్నాం. 3 సార్లు తాగిన తర్వాత 4 సార్లు మళ్ళీ చెయ్యి ఎందుకు కడుగుతున్నామంటే, మనకి పెదం తగులుతుంది కదా, ఎంగిలితో చేయకూడదు కాబట్టి 4 సార్లు మనం చేయి కడుక్కుంటున్నాం. ఇలా గోవిందాయ నమః. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏ రోజు సంకల్పం ఆ రోజు. అంటే ఏ రోజు అవతారం ఉందనుకోండి, ఈవేళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం. అందువల్ల బాలా త్రిపుర సుందరికి మనం అష్టోత్తర శతనామాల పూజార్థం కర్మ కరిష్యే. మనం 108 నామాలతోని పూజ చేస్తున్నానమ్మా అని చెప్పి అమ్మ నమస్కారం చేసుకొని ఆ రోజు అని చేస్తున్నాం. రెండవ రోజు గాయత్రీదేవి. గాయత్రీదేవి అనుగ్రహ సిద్ధ్యార్థం గాయత్రీ దేవత మహా అనుగ్రహ సిద్ధి ద్వారా గాయత్రీ దేవత అష్టోత్తర శతనామ పూజాకం కర్మ కరిష్యే. అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణాదేవి. అలా ఏ రోజు అవతారం ఉందో ఆ రోజు అవతారానికి ఆ పేరు చెప్పుకుంటూ మనం గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఈ అమ్మ అనుగ్రహం పొందడం కోసం ఈ పూజ చేస్తామని చెప్పి మనం సంకల్పం చేసుకుని, సంకల్పం ఒకటి చెప్పుకోవాలండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ సంకల్పం చేసుకుని అప్పుడు కరిష్యే నేను చేస్తున్నాను అని చెప్పేసి అమ్మకి సంకల్పం చెప్పుకోవాలి. 16 రకాలుగా పూజ ఉంటుంది అమ్మవారికి, ఏ పూజ అయినా సరే. కాబట్టి అది పురోహితుల ద్వారా చేసుకోవడం ఉత్తమం. లేని పక్షంలో మనం పుస్తకం దగ్గర పెట్టుకుని నిదానంగా తప్పులు రాకుండా శ్లోక రూపాలు ఉంటాయి, కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల విధాలుగా మనం చెప్పుకోవడం శ్రేష్టం. ఆ పూజ అయిన తర్వాత శ్రద్ధాభక్తులతో మరి నియమాలు ఉంటాయన్నమాట. ఏ నియమాలు అయ్యావి? ప్రతిరోజు కూడా పాటించాలి. 90 పాళ్ళు ఒంటిపూట భోజనం చేయడం ఉత్తమం. కొందరు దీక్ష చేసేటప్పుడు కొందరు భోజనం ముట్టరు, పాలు పండ్లు మాత్రమే సేవిస్తారు. వాళ్ళ శరీర ఆరోగ్యతను బట్టి ఒంటిపూట భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి లేదా అల్పాహారం పూజ అయిపోయిన తర్వాత. కొందరికి ఆరోగ్య స్థితి ఇంకా బాగుండదు, వాళ్ళు పూజ చేయడం సంకల్పం ఉంటుంది. వాళ్ళకి ఉదయం పూట పూజ అయిన తర్వాత అమ్మకి పెట్టిన నైవేద్యం శుభ్రంగా తినేయచ్చు, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు,
రాత్రికి అల్పాహారం సేవించడం ఉత్తమం. ఈ విధంగా అమ్మవారికి భక్తి ప్రధానము. మీరు చేసే ఈ 3 పూటలా కూడా చేస్తుంటే ఉదయాన్నే వేకువజామున కొందరు చేస్తారు, మధ్యాహ్నం వేళ కొందరు చేస్తారు, సాయంత్రం వేళ పూజ చేయాలి. ఈ 3 పూటల అంటే ఈ 3 సార్లు పూజ చేసేందుకు విశేషం. కావున కుదరనప్పుడు ఉదయము, సాయంత్రం పూజ చేసుకోండి. చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మ నామం అన్నది ముఖ్యమైన అంశము. కనీసం 1000 సార్లు అమ్మవారి నామాన్ని జపించాలి ఉదయం. సాయంత్రం ఒక 1000 సార్లు అమ్మ నామం. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇలాగ 1000 సార్లు చేయడం ఉత్తమం. కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారనుకోండి, ఒక 5 ఉన్నారు. 5 కూర్చొని చేస్తే ఉదయం ఒక 5000, సాయంత్రం ఒక 5000. 10 రోజులకి 1,00,000 జపం అయిపోతుంది. చాలా విశేషాలు. 1,00,000 జపం మామూలు మాట అండి. అమ్మ అక్కడ వచ్చి కూర్చుంటుంది ఇంకా. అంత విశేషం. కాబట్టి ఈ విధంగా అమ్మ నామాన్ని చేయడం చాలా విశేషం అంటున్నాను. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలు చేసే గొప్ప అంశము దసరా నవరాత్రి మహోత్సవం. కావున ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఎవరైనా సరే దసరా అనగానే గుర్తు తెచ్చుకునే విషయం ఏమిటంటే, అసుర సంహారం చేశాక అమ్మవారు అలసిపోతుంది. ఉగ్ర రూపం ఎత్తేస్తుంది అమ్మవారు. ఆ ఉగ్ర రూపం నుంచి ఆమెను శాంతింపజేయడం కోసం మనం ఆ 10వ రోజు మనందరం ఎలా సంబరాలు చేసుకున్నామో అలా అమ్మవారిని కూడా అందరూ కూడాని అనేక శ్లోకాలతో మెప్పించి శాంత స్వరూపం చేశారు. అందువల్ల ఆవిడ చిరుమందహాసం చూస్తూ ఉంటే చాలు మనం తన్మయత్వం పొందుతాం. మన శరీరం కూడా మర్చిపోయి అమ్మవారి లీలమైపోతాం. అందరూ కూడా జన్మరాహిత్యం తెలుసుకోవాలని అనుకుంటారు కానీ అది తెలుసుకోవాలంటే అమ్మ ఆజ్ఞ కావాలి. అందుకే మనకి ఏదో ఒక పూజా విధానంలో మనం మానవ జన్మ ఎందుకు ఎత్తాము, ఏ కామ్యం మీదకి వచ్చాము, ఇన్ని అనేక విషయాలు మనకు ఉంటాయి. శ్రద్ధా ప్రక్రియలతో మనం అమ్మకి పూజ చేస్తే మనం ఏ సాధన కోసం వచ్చామో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ దసరా మహోత్సవం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహంతో పూజ చేసుకొని వారి మనో అభిష్టాలు నెరవేర్చుకుంటారని తెలియజేసుకుంటూ, జ్ఞాన చైతన్యం తరపున మీ శిష్టు లక్ష్మీ నరసింహ సుబ్రహ్మణ్య రవిశర్మ. మీకు ఎటువంటి అనుమానాలున్నా మన జ్ఞాన చైతన్యం ఛానల్ ద్వారా కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా విషయాలు నేను మీకు తెలియపరచగలను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.